చిలకలా రానాయిలా నా పేరు మీనాక్షి ఓ నా పేరు మీనాక్షి తొలి వలపుల తలపులు ఎదమీటే పాటే నేను ఒక మనసుకు ఒకరని తుది మాటే రాసేశాను పెదవిపై చెదర నీకు వలపు వాకిట్లు కలత చీకట్లు ముసిరితే బెదరకు ఈ గాలి వాటంలో విలువలను వెతకాలి మనువైన మనసైన మనిషిలా బతకాలి వరమాల వేచి ఉంది రాముడంటే రాజు కోసమే చిలకలా రానాయిలా నా పేరు మీనాక్షి నా పేరు మీనాక్షి రే మంచి సమయం రంగులేద్దాం రా ఆ రంగులు త్వరగా పైకి లాగండి రా అమ్మా ఇన్నాళ్ళకి నా కూతురు మీనాక్షి దయవల్ల నీకు ఉద్యోగం వచ్చింది చిచిచి క్షమించమ్మా నీ దయవల్ల మా అమ్మాయి మీనాక్షికి ఉద్యోగం వచ్చింది ఇక దాన్ని ముందుకు నడిపించవలసిన బాధ్యత కూడా నీదే తల్లి ఓసిని దుంపదెగా అప్పుడే ఎక్కిళ్ళు మొదలైపోయాయా అత్తిలి సత్యమ్మ ఈవిడికొచ్చిన ఎక్కిళ్ళు ఆగాలంటే దొంగతనం చేయాల్సిందే ఓ మై గాడ్ ఓ నేనే గాడేసును కదూ క్షమించమ్మా నా మొగుడు సన్యాసి సన్యాసుల్లో కలిసిపోబట్టి ఇలా చిల్లర దొంగతనాలకు అలవాటు పడ్డాను తప్ప దొంగ బుద్ధి మా ఇంట వంట లేదమ్మా అయినా ఈ కొబ్బరి చిప్పలతో నువ్వేమైనా పచ్చడి చేసుకుంటావా ఏంటి థ్యాంక్ గాడ్ ఈ గంట దొంగిలించలేదు వద్దమ్మా వచ్చేవారు ఈ చాలు ఛీ ఉండవే చిత్రగుప్తుడికి నీ 2 పాపాల గురించి SMS చేస్తాను కళ్యాణాలు జరిపిస్తూ ఉంటుంది అలాగని ఈమె సంఘ సంస్కర్త అనుకునేరు కాదండోయ్ పార్ట్ టైం పెళ్లిళ్ళ బ్రోకరు నా మ్యారేజ్ బ్యూరోలా మస్తు సంబంధాలున్నాయి ఇప్పటికి నేను 100 లగ్గాలు చేసిన
ఈ పోరని చూడండి, అక్క చెల్లెలు లేరు, ఒక్కడే పోరడు, తండ్రులు మాత్రం ఇద్దరు. ఒక్కడికి ఇద్దరు తండ్రులేంటమ్మా దరిద్రంగాను. ఈ పోరన్ తల్లి ఈ అయ్యను వదిలేసి ఇంకొక అయ్యను లగ్గం చేసుకుంది. ఇద్దరు అయ్యల ఆస్తి గీ పోరగందే. ఇప్పుడు ఎపిసోడ్ మధ్యలో కమర్షియల్ బ్రేక్ లాగా నాకు ఇదో పని. ఏమే బాత్రూమ్ సీన్ అయిపోయింది, నెక్స్ట్ సీను కిచెన్ సీను. ఓహో, లైటింగ్ అంతా రెడీ అయిపోయిందా? సెట్ ప్రాపర్టీ అన్ని రెడీ. ఓకే. ఈ భాష ఏందమ్మా? నా పెన్మిటి డైలీ సీరియల్ రాసే రైటరు. ఇప్పటి వరకు 10,000 ఎపిసోడ్లు రాశా. ఎన్ని వేల మంది నేర్పించా అనుకుంటున్నారు? అవునా? ఏం పేరో? చీపా ఆయన పేరు చెప్పాలంటే మస్తు సిగ్గైతది. ఏడుపు చక్రవర్తి, ట్విస్ట్ కింగ్, ద గ్రేట్ అనంత సాగర మూర్తి. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఒకే ఇంట్లో ఆంధ్ర తెలంగాణ ఎదురెదురు కూర్చొని మాట్లాడుకుంటున్నట్టుందమ్మా. నాది ఆదిలాబాద్ జిల్లా, గాయనదేమో గోదావరి జిల్లా. ఏమే ఇవాళ వెజ్ వండమంటావా, నాన్ వెజ్ వండేయమంటావా? రెండు కలిపి వండే రాదు. ఓహో, అంటే హిందీ సీరియల్ తెలుగులో తర్జుమా చేయమంటావు అలా? కానీ ఏమండి, ఓ ఈయన యూనిఫామ్ రెడీ చేసిండ్రా? ఎపిసోడ్ ఏంట్లా అదిరిపోయేలా చేశాను. అబ్బబ్బా నా బంగారం. భాగ్యం గోరంతను కొండంత చేసి చెప్పడం ఈవిడికి మహాభాగ్యం. ఏమండి ఒకసారి రండి. ఏంటి చూసారా ఆవిడెందుకు కుట్టుతుందో తెలుసా మీకు? ఎందుకంట? రాత్రి ఆవిడ భర్త తప్ప తాగేసొచ్చి చికెన్ ఉండలేదని కాలు విరగొట్టాడటండి. ఇందాక ఆమె కాలు జారి పట్ట నేను చూశానే. నువ్వేసిన అరటి తొక్క మూలంగానే కదా ఆమె కాలు జారింది. అయినా రైటర్ పక్కింట్లో ఉన్నాడు భాగ్యం, నువ్వు కథలల్లకు. చుట్టుపక్కల అన్ని ఇళ్లకి నేనే కేబుల్ కనెక్షన్ ఇచ్చింది. ఎన్ని ఛానల్స్ వస్తాయో నాకు మాత్రమే తెలుసు. అయినా నువ్వు కొత్తగా అరటి తొక్క ఛానల్ ఓపెన్ చేయకు, తొక్కి చంపేస్తాను. పదా, బస్ వచ్చే టైం అయింది. ఏమయ్యా, పెళ్ళానికి ఎలాగూ మొహం చూపించలేక సన్యాసులో కలిసిపోయావు, బాగానే ఉంది. కనీసం ఆ ఫోటోలో అయినా మొహం చూపించొచ్చు కదా. నీ మొహం మాండా. ఈ టైంలో ఈ భాగ్యం ఎందుకు ఫోన్ చేస్తుంది? హలో సత్యమక్క, ఒకసారి లైన్ లో ఉంటూ కళ్యాణికి కాన్ఫరెన్స్ కలుపుతాను. సారీ. హలో కళ్యాణి, అయిపోయిందే. ఈ వాటితో మన మీద దరిద్రం, దౌర్భాగ్యం, శని, రాహువు, కేతువు అన్ని ఒకేసారి దాడి చేయబోతున్నాయి తెలుసా? ఎందుకు భాగ్యం? ఆ నష్టజాతకురాలు మీనాక్షికి మన కంపెనీలోనే ఉద్యోగం దొరికిందట. దీన్ని దొంగలెత్తుకుపోను, పోయి పోయి మన కంపెనీలోనే చేరుతుందా? దీనికేం మాయరోగం వచ్చిందే? దీని పెండ్లి పెటాకులైపోను. గైతేగా మీనాక్షి మన కంపెనీలో చేరుతుందన్నమాట. అవునే, అది అడుగు పెడితే మన కంపెనీ అట్టడికి పడిపోయి సర్వనాశనం అయిపోవడం ఖాయం. దేవుడా, మీనాక్షి మా కంపెనీలో చేరడం ఏంటి? ఏం చూస్తున్నావు? గది రాదు. అక్క, దట్ గర్ల్ ఇస్ నాట్ కమ్, యు డోంట్ వరీ. అబ్బే కాదులే, ఎచ్చి దాని గురించి ఎవడాలెత్తాడు? ఏంటక్క, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీనాక్షి అనే అమ్మాయి గురించి అంతలా మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఎవరా మీనాక్షి? ఏమడుగుతావు? తనంత గలీజ్ నసీబు ఏ పోరికి లేదు. అంత నష్ట జాతకురాలా? కాదా మరి? అది నీళ్లను పట్టుకుంటే నిప్పైపోతుంది. మరి నిప్పును పట్టుకుంటే నువ్వే తగలడిపోతావు. అది ఎంత నష్టజాతకురాలో నీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను, చూడు. అదొక ఘోర వారం, దుర్ముహూర్తం. వర్జన్లో, రాహుకాలంలో, అశుభ గడియల్లో మీనాక్షిని 4 ఏళ్ల వయసప్పుడు అక్షరాభ్యాసం కోసం తీసుకుపోయినరు. అప్పుడు అమ్మా ఒక్క వస్తుంది, కొంచెం ఫ్యాన్ అయ్యమ్మా. ఒక్క నిమిషం ఉండమ్మా, నేను వేస్తాను. షాక్ అయినవా?
ఆ తర్వాత మీనాక్షి పెద్ద మనిషి అయిన రోజు. ఆ రోజు ఫంక్షన్లో ఏం జరిగిందంటే బంగారం చూస్తావేంటిరా, కూర్చోబెట్టు. అలాగే బావా. అన్నయ్య గారు కొంచెం చాప జరిపితే బాగుండేమో. అలాగేనమ్మా. నాన్న నేను జరుపుతాను. చూడరా, మా అమ్మాయి నాతో ఏ పని చేయనివ్వదో. అదే కదా నా మేనకోడల గొప్పతనం. హలో, ఏంటి షాకా? ఇంకో విషయం చెప్తాను విను. దానివైపు కన్నెత్తి చూస్తే చాలు బగ్గున మాడిపోతారు. ఒకరోజు క్రికెట్ గ్రౌండ్లో గుండెలు అదిరిపోయాయా? అది పుట్టగానే తల్లిని మింగేసింది. అంతకంటే నష్టజాతకురాలు ఇంకొకళ్ళుంటారా? గా పోరుగిప్పుడు మన కంపెనీలో అడుగు పెట్టిందనుకో సత్యనాశైతది. దేవుళ్ళారా, ఆ మీనాక్షి మా కంపెనీలో అడుగు పెట్టకుండా చెయ్యండి. తొందరగా భూమి మీదకి దిగిరండి. చమురు లేనిదే వాహనం నడవదు అన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా వచ్చి చచ్చిన ఈ వాహన చోదకుణ్ణి నా మూడో కన్ను తెరచి మలమలా మాడిపోయేలా చేయవలనని ఉన్నది. కంటి చూపుతో చంపడానికి నువ్వేం బాలకృష్ణవు కాదులే. డీజిల్ కి డబ్బులు ఏమంటే మీ నాటకాల కాంటాక్ట్ ఇచ్చి చావలేదు. నన్ను ఏం చేయమంటారు? బాబాయ్, నాటకానికి లేట్ అయితే ప్రేక్షకులు దేవుణ్ణి కూడా క్షమించరు. మనలో ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఆ కాంట్రాక్టర్ తో మాట్లాడి కారు పంపించి మనోళ్ళని పిలిపించుకుందాం. కృష్ణ, అక్కడ అమ్మాయి వస్తుంది, లిఫ్ట్ అడుగు. అమ్మా 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 ఆపమ్మా ఆపమ్మా. అమ్మా, భాగీరథిలా బండి మీద వచ్చావు, మాలో ఒకరిని దరిచేర్చు తల్లి. మీరొద్దు. నేనొస్తాను తల్లి. మీరు వద్దు. రాముడు మీరండి. అదేంటి తల్లి, రాముడేం పుణ్యం చేసుకున్నాడు, కృష్ణుడేం పాపం చేశాడు? నీకెంతమంది భార్యలు? ఒట్టమ్మా, ఒక్కతే పెళ్ళాం. తాటకి వేషం వేస్తూ తాటాకు గుడిసెలోనే ఉంది. సెకండ్ ట్రిప్ లో వస్తుంది. నేనడిగింది మీ గురించి కాదు, కృష్ణుడి గురించి. 8 మంది అమ్మా. ఇంకా గర్ల్ ఫ్రెండ్స్? అదే గోపికలైతే ఇక లెక్కే లేదు కదా. అందుకే మీకు లిఫ్ట్ ఇవ్వడం లేదు. ఇదిగో ఈయన కూడా ఇద్దరే. మరి నాకెవరూ లేరు కదమ్మా. మీరన్నీ కోతి పనులే చేస్తారు. ఇదేం న్యాయం అమ్మా? మా ఇద్దరిది మేకప్ ఒకటే. చూడు కావాలంటే చూడు, పెద్ద డిఫరెన్స్ ఏముంది? ఇదిగో ఇందుకే ఈ అల్లరి పనులు కొంట పనులు చేస్తారని మీకు లిఫ్ట్ ఇవ్వనన్నాను. మీరు రండి రామా. ఫ్లూట్ ఇచ్చేసి బాణం తీసుకో. అలాగే, ఇది తీసుకునేది ఎక్కండి రామా. వెళ్దామా? వెళ్దాం. దేవుళ్ళంటే దేవుళ్లే కదమ్మా, అందులో రాముడు కృష్ణుడని తేడా చూపించడం ఎందుకు? అలా అని అబ్బాయిలందరినీ కృష్ణుని ఆదర్శంగా తీసుకుని 8 పెళ్లిళ్లు చేసుకోమంటావా? రాముడికి ఒకే భార్య, ఒకే బాణం, ఒకే మాట. అందుకే రాముడంటే ఇష్టం, కృష్ణుడంటే చిరాకు.
హలో 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 బాస్ వచ్చారా? బాస్ వచ్చారా? బాస్ వచ్చారా? బాస్ వచ్చారా? యా ఇట్స్ ఓకే. No one bag of mouth, cause we run the east, west, the north and south. Make them know so that them can't get it out. Anything that them hear, I will talk about. Hi Ra. Hi man. Come on, let's go. Yeah. Good morning, sir. Mr. Pandutakula Parandhamaya. How are you? Fine, sir. Good. Is everything ready, Sriram? Yeah. Okay. హాయ్ సార్. Hi. గుడ్ మార్నింగ్. Hi. Good morning. Models పేర్లేంటి? సుబ్బలక్ష్మి, మహాలక్ష్మి, లావణ్య, సుకన్య. సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి అనే మోడల్ ఉందా? సుబ్బలక్ష్మి మోడల్ అంటే ఒప్పుకోవా? ఫ్లవర్ కి ఏ పేరు అయితే అండి. లెట్స్ గో. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆల్ రైట్. మోడల్స్ ఎక్కడున్నారు? స్టూడియోలో వెయిట్ చేస్తున్నారు సార్. దెన్ వాట్ వి డూయింగ్ హియర్? లెట్స్ గో. లైట్స్. ఇప్పుడు మోడల్ ని సెలెక్ట్ చేయగానే వెంటనే షూట్ జరగాలి. ఇన్ ఏ వీక్ టైం ఎయిర్ లోకి రావాలి. ఓకే ఓకే బాస్. యా. అవును, ఈ టీవీసీని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు? పిసి శ్రీరామ్, సంతోష్ శివన్, రాజు మీనన్. వీళ్ళలో ఎవరు పాసిబిలిటీగా ఉంటే వాళ్ళు. దోస్ ఆర్ గుడ్ నేమ్స్. గెట్ విత్ దట్. హూస్ కమింగ్ ఫస్ట్ డూడ్? రెబేకా. రెబేకా. షీస్ ఫ్రమ్ బెంగళూరు. 32, 28, 36 బాస్. దోస్ ఆర్ ఇన్స్పైరింగ్ నంబర్స్. పిలవరా. Rebecca, come darling. Move it. Rebecca, thank you darling. Thank you. రేయ్, ఎవర్రా తనని సెలెక్ట్ చేసింది? తనకి 1 month శాలరీ కట్ చెయ్యి. బాస్, నువ్వు చేసిన తప్పుకి బాస్ అసలు నేను ఉద్యోగం నుంచే తీసేయాలి. బట్ బాస్ ఈస్ వెరీ గుడ్. నువ్వు చేయి తీరా బాబు. నెక్స్ట్. నాన్సీ. 30, 26, 32. షీస్ ఫ్రమ్ కలకత్తా. ఓ, కోల్కతా రసగుల్లానా? చూద్దాం. రసగుల్లానో నత్తగుల్లానో. కాల్ దట్ రసగుల్లా మ్యాన్. ఓకే నాన్సీ, come back. Come. Boss, can I press you? I'll kick you. Nancy, go darling. Go. రే, మీరంతా నా టైం వేస్ట్ చేస్తున్నారా? బాస్, ఈ అమ్మాయిని ఎవరు సెలెక్ట్ చేశారని అడగలేదు? నువ్వు ఈరోజు జిమ్ కి వస్తున్నావు కదా? యా వస్తున్నాను. డంబెల్ తో కొట్టి చంపేస్తాను. ఓకే ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఈజ్. వెయిట్. ఈ అమ్మాయిని ఎవరు సెలెక్ట్ చేశారు? ఏంట్రా మెలికలు తిరుగుతున్నావు? ఇలు. ఓకే బాస్. లావణ్య, మై లవ్లీ లావణ్య, కమ్ ఆన్. బాస్, గో. బాస్, ఏంట్రా
వీళ్ళతో ఎలా యాడ్ షూట్ చేయాలి? ప్లీజ్ రా, ఒక్కసారి లాస్ట్ వన్ ప్లీజ్ రా, జస్ట్ గెట్ విత్ ఇట్. ఒక్కసారి లాస్ట్ వన్ ప్లీజ్ బాస్. లాస్ట్ వన్. సరే పిలవండి. రేష్మి. రేష్మి, థ్యాంక్ యూ. నో థ్యాంక్ యూ. కంటిన్యూ. హలో. హాయ్, ఐఎమ్ ప్రీష్, అల్లికా డిజైన్స్ బాస్. అండ్ యు ఆర్ రష్మి, రైట్? 322636. నో, 8008891195. ఐ గాట్ దట్. అవును, ఏం చేస్తున్నారు? ఊరికే బుక్ చేస్తున్నాను. ఈ కార్ బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. అవును, నేను సెలెక్ట్ అయ్యానా? హలో, నేను సెలెక్ట్ అయ్యానా? అది డిసైడ్ అవ్వాలంటే నాకు కొంచెం టైం కావాలి. వై? నేను అందంగా లేనా? ఇది పట్టుకో. ఏ బాస్ మెసేజ్. బాస్ మెసేజ్? కార్ బుక్ చేయమని చెప్పారు సార్. ఎవరి కోసం? రేష్మి కోసం. నీ ఐస్, లిప్స్, స్మైల్. క్రీష్, నన్ను ఫ్లర్ట్ చేస్తున్నారా? ఐ డోంట్ వేస్ట్ మై టైమ్ ఫర్ ఫ్లర్టింగ్. నాకేదైనా నచ్చిందంటే సొంతం చేసుకోవడమే. నేను అంతే. నాకు ఏది నచ్చినా నా సొంతం చేసుకుంటాను. ఇప్పుడు ఈ కార్ చూశాను కదా, ఎలాగైనా సరే దీన్ని నా సొంతం చేసుకుంటాను. ఓ మై గాడ్, ఎవరో నా పేరు మీద కార్ బుక్ చేశారు. బాస్ కార్ ని బుక్ చేశాడు. బాస్ ని రేష్మి బుక్ చేసిందే. ఎందుకు? బికాజ్ ఐ లైక్ యూ. ఓ మై గాడ్, ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? A small cup of coffee. Anytime. Now? గురూజీ, మొదటిసారి అల్లికా డిజైన్స్ లో ఉద్యోగానికి వెళ్తున్నాను. నన్ను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదే గురూజీ.